ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రాత్రి మీకు కాళరాత్రి కాబోతుంది. ఏ విధంగా మీకు శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య, భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహ, అత్తాకోడళ్ల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. సమస్య మీది, పరిష్కారం మాది. నమ్మకమే జీవితం. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9743666601. కాళరాత్రి కాబోతుంది. అలాగే ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఈ రోజు దిన ఫలాల్లో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చెయ్యాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలు, అనుబంధాలు వీరికి చాలా ఎక్కువ. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఎప్పటికీ వారు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంటారు. మర్చిపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. కృతజ్ఞతా స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపన కూడా ఈ యొక్క కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే తపన వీరిలో ఉండటం కారణంగా కొన్ని సందర్భాల్లో సుఖ జీవితానికి కూడా దూరమవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా వీరు ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ యొక్క 2025వ సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు గడవబోతుంది. కానీ ఈ రాత్రి మీకు కాళరాత్రి కాబోతుందని చెప్పుకోవాలి. ఒక భయంకరమైనటువంటి కల కనటం కాని, లేదా మీరు నిద్రపోకుండా ఏదైనా ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ జరగవచ్చు. అంటే విపరీతమైనటువంటి కడుపు నొప్పి కానీ, విపరీతమైనటువంటి తలనొప్పి కానీ, ఏదైనా మిమ్మల్ని చిన్న అనారోగ్య సమస్య అయినప్పటికీ కూడా అది మిమ్మల్ని చాలా భయపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా మీకు సరిగ్గా నిద్రపట్టక ఏవైనా పిచ్చి కలలు పడటం, పీడ కలలు పడటం, ఈ విధంగా ఈ రాత్రంతా కూడా మీకు కాళరాత్రి కాబోతుందని చెప్పుకోవాలి. అంటే సరైన నిద్ర ఉండకపోవటం, అలాగే మీరు ఏ విషయంలో కూడా ఏదైనా ఆలోచిస్తూ ఉంటే భయంగా అనిపించటం, ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి సమస్యాత్మకమైనటువంటి సిచ్యువేషన్ అయితే మీకు కనిపిస్తుంది. హనుమాన్ చాలీసా పఠించి మీరు నిద్రకు ఉపక్రమించండి. ఖచ్చితంగా ఎటువంటి భయాలు మీ జోలికి రాకుండా మీరు హాయిగా నిద్రపోగలుగుతారు. ఆ భగవంతుడు మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటాడు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఈ అవకాశం కోసం చాలా కాలంగా మీరు కలలు కంటూ ఉన్నారు. అటువంటి అవకాశం ఇక మీకు జన్మలో రాదు అనే ఒక భ్రమలో కూడా ఉన్నారు. అటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి. కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. మీ యొక్క వ్యాపారం సజావుగా సాగుతుంది. వ్యాపార జీవితంలో చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యకి కూడా పరిష్కారం అనేది లభించబోతుంది. వ్యాపారాన్ని విస్తరించాలి అనే ఆలోచన కనుక మీరు కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించి ఒక వ్యక్తి నుండి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు. వారి నుండి చక్కటి గైడెన్స్ అనేది కూడా మీకు లభించబోతుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితంలో ఇదివరకు ఎటువంటి సవాళ్లైతే ఉన్నాయో ఆ సవాళ్లను మీరు అధిగమించడానికి ఒక అవకాశం ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. ఉద్యోగ జీవితం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. పై అధికారుల ప్రశంసలు ఈ రోజు మీకు దక్కబోతున్నాయి. పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేస్తారు.
కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మిమ్మల్ని అవమానపరచడానికి ఒక కుట్ర పన్నే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. ఎటువంటి అవకాశం వారికి ఇవ్వకూడదు. అంటే మీరు ఏ చిన్న పొరపాటు చేసినా కానీ వారికి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది. కాబట్టి ఎటువంటి అవకాశం వారికి ఇచ్చినా సరే మీరు ఈ విధంగా బాధపడాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు అనేవి కుంభరాశి వ్యక్తులకి చాలా అవసరమని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు గత కొద్ది కాలంగా నూతన వ్యాపారాలు పెట్టాలని ఆలోచన చేస్తున్నట్లయితే దానికి సంబంధించి డబ్బు సమకూరటం, లోన్లు శాంక్షన్ అవ్వటం ఇటువంటి పరిస్థితులైతే మీకు కనిపిస్తున్నాయి. కుంభరాశి వారు ఈ మధ్య కాలంలో ఏదైనా ఆర్థిక సమస్యతో మదన పడుతూ ఉన్నట్లయితే ఆ సమస్య నుండి బయటపడటానికి మీకు చక్కటి మార్గాన్ని భగవంతుడు చూపించబోతున్నాడు. కుంభరాశికి చెందినటువంటి స్త్రీలు మాత్రం పరాయి పురుషులకి సంబంధించినటువంటి కొన్ని వ్యవహారాల్లో మీరు అవమానాలు పడే అవకాశాలు ఉన్నాయి. నింద మోయాల్సి రావచ్చు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. అలాగే ఎవరైనా సరే నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఒక అవకాశం ముందుకు రాబోతుంది. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. అయితే ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త పడండి. అలాగే మీరు ఓన్ గా డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నట్లయితే, అంటే మీ యొక్క ఓన్ వెహికల్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నట్లయితే కనుక ఎవరైనా అపరిచిత వ్యక్తులు నిర్మానుష్య ప్రదేశంలో మిమ్మల్ని లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. చాకచక్యంతో నిర్ణయం తీసుకోండి. ఒకరికి సహాయం చేయటం మంచిదే, కానీ ఆ సహాయం మీకు కానీ మీ కుటుంబానికి కానీ కీడు చేయకూడదు అనే విషయాన్ని ఖచ్చితంగా కుంభరాశి వ్యక్తులు గమనించాలి. కుంభరాశికి చెందినటువంటి విద్యార్థులకి సమయం చాలా అనుకూలంగా ఉంది. ఏకాగ్రతతో చదువుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారు ఈరోజు మీరు ఏ ఎగ్జామినేషన్ కోసం అయితే సిద్ధపడుతున్నారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు. అలాగే కుంభరాశి వారు ఈ మధ్య కాలంలో ఏదైనా పనిని ప్రారంభించాలి అని ప్రారంభించలేకపోతున్నట్లయితే, లేదా పనిని మొదలు పెట్టి కూడా పూర్తి చేయలేకపోతున్నట్లయితే కనుక దానికి సంబంధించి మీరు ఖచ్చితంగా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. ఆ పనిని మొదలు పెడతారు. అలాగే పూర్తి చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇదివరకు కుటుంబ సభ్యుల నుండి ఎటువంటి సపోర్ట్ లభించడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే కనుక కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభించబోతుంది. కుంభరాశివారు చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో మాత్రం తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు కొన్ని చిన్న అనారోగ్య సమస్యలు వారిని ఇబ్బంది పెట్టవచ్చు. హోమ్ రెమెడీస్ ద్వారా కావచ్చు, లేదా అవసరమైతే వైద్యున్ని సంప్రదించి ఆ సమస్యకు పరిష్కారం అన్వేషించడం చాలా ఉత్తమం అని చెప్పుకోవాలి. అయితే ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా సెప్టెంబర్ 9వ తేదీ మంగళవారం అనేది ఉండబోతోంది. అయితే ముఖ్యంగా మీ యొక్క శత్రువుల్లో ఒకరి కారణంగా ఒక సమస్య ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో బయటికి వెళ్లినప్పుడు అత్యంత జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. నిర్మానుష్య ప్రదేశాలకు రాత్రి సమయాల్లో వెళ్లకపోవటమే చాలా ఉత్తమం. అపరిచిత వ్యక్తుల వల్ల కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు చేసేవారు కూడా అప్రమత్తంగా ఉండాలి. విలువైన వస్తువుల విషయంలో, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. శివారాధన ఖచ్చితంగా మీకు మేలు చేస్తుంది. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ, వస్త్రాలు కానీ పేద ప్రజలకు దానంగా ఇవ్వండి. మరెన్నో అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.